హాయ్ చిల్డ్రన్, డే 11 30 వర్డ్స్తో పాటుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్. ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, లిస్ట్ ఆఫ్ అవర్ 30 వర్డ్స్, యూసేజ్ ఆఫ్ ద వర్డ్స్ విత్ పిక్చర్స్ అండ్ సెంటెన్సెస్. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ అవర్ వర్డ్స్: స్వర్గం, హెవెన్; బోలు లేదా డొల్లా, హాలో అంటే ఖాళీ అని అర్థం; హాస్యభరితం, హ్యూమరస్; బాధ లేదా నొప్పి, హర్ట్; సూచిస్తుంది, ఇంప్లాయ్; అంగుళం, ఇంచ్; తెలియజేయుట, ఇన్ఫార్మ్; సందర్భం, ఇన్స్టెన్స్; వయస్సు లేదా హోదాలో చిన్న, జూనియర్; న్యాయపరచు, జస్టిఫై; విశాల దృశ్య భూభాగం, ల్యాండ్స్కేప్ అంటే కంటికి కనిపించేటంతటి విశాలమైన భూభాగము; సెలవు, లీవ్; పరిమితి, లిమిటెడ్; తగ్గించు, లోయర్; భారీగా, మ్యాసివ్; నిర్వహించు, మెయింటైన్; లక్ష్యం, మిషన్; పర్వతం, మౌంటైన్; భావన, నోషన్; ధైర్యం, నెర్వ్. ఇక్కడ నెర్వ్ అంటే నాడి అనే అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ పరిశీలన, అబ్జర్వేషన్; పొందుట, అబ్టైన్; అవమానపరచు, అఫెండ్; అవమానకరం, అఫెన్సివ్; నడుపు, ఆపరేట్; సమూహం, ప్యానెల్; మార్గం, పాసేజ్; ఆట స్థలం, పిచ్; కలిగి ఉండుట, పొసెస్; బయటపెట్టు, రివీల్. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దామండి. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గుడ్ పీపుల్ గో. హెవెన్ అంటే స్వర్గం, సత్పురుషులు వెళ్ళే స్థలం స్వర్గం. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గుడ్ పీపుల్ గో. నెక్స్ట్, ద ర్యాబిట్ హిడ్ ఇన్ ఏ హాలో ట్రీ. హాలో, HOLLOW. హాలో అంటే బోలుగా, ఖాళీగా, డొల్లగా అని అర్థం. కుందేలు బోలుగా ఉన్న చెట్టులో దాక్కుంది. ద ర్యాబిట్ హిడ్ ఇన్ ఏ హాలో ట్రీ. నెక్స్ట్, ద ఫిల్మ్ వాజ్ వెరీ హ్యూమరస్. ఆ సినిమా చాలా హాస్యభరితంగా ఉంది. హ్యూమరస్, HUMOROUS. హ్యూమరస్ అంటే హాస్యభరితం. నెక్స్ట్, షీ ఫెల్ట్ హర్ట్ బై హిజ్ వర్డ్స్. అతని మాటలతో ఆమెకు బాధ కలిగింది. హర్ట్ అంటే ఇక్కడ బాధ, HURT. హర్ట్ అంటే బాధ. నెక్స్ట్, హీ స్మైల్స్ సీమ్ టు ఇంప్లై అగ్రిమెంట్. అతని చిరునవ్వు అంగీకారాన్ని సూచించింది. ఇక్కడ ఇంప్లై అంటే సూచించింది, IMPLY. ఇంప్లై అంటే సూచించింది. అంటే అతని యొక్క చిరునవ్వు అతని అంగీకారాన్ని తెలియచేస్తుంది లేదా సూచిస్తుంది. ఇంప్లై అంటే సూచించింది లేదా తెలియచేసింది. నెక్స్ట్, ద బాక్స్ ఈజ్ 1 inch టాల్. ఇంచ్, INCH, ఇంచ్, 1 inch టాల్. ఇంచ్ అంటే ఇక్కడ అంగుళం. ఆ పెట్టె 1 అంగుళం ఎత్తుగా ఉంది. నెక్స్ట్, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్. INFORM, ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్ అంటే తెలియచేయుట, తెలియపరచుట. అతను వచ్చినప్పుడు దయచేసి నాకు తెలియజేయండి. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్. నెక్స్ట్, ఇన్ దిస్ ఇన్స్టెన్స్ యు ఆర్ కరెక్ట్. ఈ సందర్భంలో మీరు సరైన వారు అంటే మీరు చెప్పింది సరైనది. INSTANCE, ఇన్స్టెన్స్ అంటే సందర్భము. నెక్స్ట్, హీఈస్ ఏ జూనియర్ ఇన్ ద టీమ్. అతను జట్టులో వయసులో లేదా హోదాలో చిన్నవాడు. చిన్నవాడిని జూనియర్ అంటాము. ఇక్కడ జట్టు కాబట్టి అతని హోదాలో చిన్నవాడు అనమాట. నెక్స్ట్, షీ ట్రై టు జస్టిఫై హర్ యాక్షన్స్. ఆమె తన చర్యలను న్యాయపరచడానికి ప్రయత్నించింది. జస్టిఫై, JUSTIFI. జస్టిఫై అంటే న్యాయపరచుట. అంటే ఆమె చేసిన పనులు సరైనవి అని తెలియచేస్తుంది అనమాట. జస్టిఫై చేస్తుంది ఆమె. నెక్స్ట్, ద ల్యాండ్స్కేప్ లుక్స్ వండర్ఫుల్ ఆఫ్టర్ రైన్. ల్యాండ్స్కేప్, LANDSCAPE. ల్యాండ్స్కేప్ అంటే ప్రకృతి దృశ్యం. ఇంకా సులువుగా చెప్పాలంటే దూరం నుంచి కంటికి కనిపించినంతటి విశాలమైన భూభాగాన్ని ల్యాండ్స్కేప్ అంటాము. ద ల్యాండ్స్కేప్ లుక్స్ వండర్ఫుల్ ఆఫ్టర్ రైన్. వర్షం తర్వాత ఆ ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంది. నెక్స్ట్, హీ టుక్ లీవ్ ఫర్ 2 days. అతను 2 రోజులు సెలవు తీసుకున్నాడు. LEAVE, లీవ్ అంటే సెలవు. వేరే సందర్భంలో లీవ్ అంటే బయలుదేరి వెళ్ళుట అని కూడా చెప్తుంటాం. నెక్స్ట్, వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్ టు ఫినిష్. LIMITED, లిమిటెడ్. లిమిటెడ్ అంటే చూడండి,
పరిమితి అంటే పరిమితంగా, అంటే కావలసినంత లేదు అని అర్థం. మనం పూర్తి చేయడానికి పరిమిత సమయం ఉంది. వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్ టు ఫినిష్. నెక్స్ట్, ప్లీజ్ లోయర్ ద ఫ్యాన్ స్పీడ్. LOWER. లోయర్ అంటే తగ్గించుట. దయచేసి ఫ్యాన్ వేగాన్ని తగ్గించండి. ప్లీజ్ లోయర్ ద ఫ్యాన్ స్పీడ్. లోయర్ అంటే తగ్గించుట. నెక్స్ట్, దట్ బిల్డింగ్ ఈజ్ మ్యాసివ్. MASSIVE. మ్యాసివ్. ఆ భవనం చాలా భారీగా ఉంది, చాలా పెద్దగా ఉందని చెప్పడానికి మ్యాసివ్ అనే పదం వాడతాము. నెక్స్ట్, వీ మస్ట్ మెయింటైన్ అవర్ గార్డెన్ వెల్. మెయింటైన్. MAINTAIN. మెయింటైన్ అంటే నిర్వహించుట. మనం మన తోటను బాగా నిర్వహించాలి. అంటే నీరు పెట్టుట, కలుపు తీయుట, శుభ్రం చేయుట, ఇవన్నీ కూడా చేయాలన్నమాట మెయింటైన్ అంటే. నెక్స్ట్, దైర్ మిషన్ ఈజ్ టు ప్రొటెక్ట్ నేచర్. టు ప్రొటెక్ట్ నేచర్. మిషన్. MISSION. మిషన్ అంటే ఇక్కడ లక్ష్యం అనమాట. వారి లక్ష్యం ప్రకృతిని కాపాడడం. దైర్ మిషన్ ఈజ్ టు ప్రొటెక్ట్ నేచర్. నెక్స్ట్, ద మౌంట్ ఈజ్ కవర్డ్ విత్ స్నో. మౌంట్. MOUNT. మౌంట్ అంటే పర్వతం. ఆ పర్వతం మంచుతో కప్పబడి ఉంది. ద మౌంట్ ఈజ్ కవర్డ్ విత్ స్నో. ఆ పర్వతం మంచుతో కప్పబడి ఉంది. నెక్స్ట్, ఐ హ్యాడ్ నో నోషన్ అబౌట్ దాట్. దాని గురించి నాకు ఏ భావన లేదు. నోషన్. NOTION. నోషన్ అంటే భావన. అంటే ఇక్కడ మనసులో ఆలోచన లేదా థింకింగ్ అనమాట. నోషన్ అంటే భావన లేదా దాని గురించిన జ్ఞానం నోషన్ అంటే. నెక్స్ట్, హీ లాస్ట్ హిజ్ నర్వ్ బిఫోర్ ద టెస్ట్. NERVE. నర్వ్ అంటే సాధారణంగా శరీరంలో నరాల గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే నాడీ కణాల గురించి మాట్లాడుతున్నప్పుడు నెర్వ్ లేదా నెర్వ్ సెల్స్ అంటుంటాం. ఇక్కడ నెర్వ్ అంటే చూడండి, పరీక్షకు ముందు అతను తన ధైర్యం కోల్పోయాడు. ధైర్యం అనమాట ఇక్కడ. హీ లాస్ట్ హిజ్ నర్వ్ బిఫోర్ ద టెస్ట్. పరీక్షకు ముందు అతను తన ధైర్యాన్ని కోల్పోయాడు. నెర్వ్ అంటే ధైర్యం ఇక్కడ. హర్ అబ్జర్వేషన్ వాజ్ కరెక్ట్. అబ్జర్వేషన్. OBSERVATION. అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే పరిశీలన. ఆమె చేసిన పరిశీలన సరైనది. అబ్జర్వేషన్ అంటే పరిశీలన. నెక్స్ట్, యూ కెన్ అబ్టైన్ ద ఫామ్ ఆన్లైన్. అంటే మీరు ఆ ఫామ్ను ఆన్లైన్లో పొందవచ్చు. ఇక్కడ అబ్టైన్ అంటే పొందుట. OBTAIN. అబ్టైన్ అంటే పొందుట. ఐ డిడ్ంట్ మీన్ టు అఫెండ్ యూ. ఐ డిడ్ంట్ మీన్ టు అఫెండ్ యూ. OFFEND. అఫెండ్ అంటే అవమానపరచటం. మిమ్మల్ని అవమానపరచాలని నా ఉద్దేశం కాదు. అఫెండ్ అంటే అవమానపరచుట. నెక్స్ట్, హిజ్ కామెంట్ వాజ్ వెరీ అఫెన్సివ్. ఇందాకేమో అఫెండ్ అన్నాం, ఇక్కడ అఫెన్సివ్ అన్నాం. అఫెన్సివ్ అంటే అవమానకరంగా ఉంది అని అర్థం. అవమానకరమైన. హిజ్ కామెంట్ వాజ్ వెరీ అఫెన్సివ్. అతని వ్యాఖ్య చాలా అవమానకరంగా ఉంది. దే ఆపరేట్ బిగ్ మెషిన్స్. ఆపరేట్. OPERATE. ఆపరేట్ అంటే ఏంటి? నడపడం, అంటే జరిగేటట్టు చేయటం, అవి నడిచేటట్టు చేయటం. వారు పెద్ద పెద్ద యంత్రాలను నడుపుతారు. వారు పెద్ద యంత్రాలను నడుపుతారు. దే ఆపరేట్ బిగ్ మెషిన్స్. నెక్స్ట్, ఏ ప్యానల్ ఆఫ్ టీచర్స్ జడ్జ్డ్ ద ఈవెంట్. ప్యానల్. PANEL. ప్యానల్. ఇక్కడ ప్యానల్ అంటే సమూహం. ఏదో ఒక సమూహం కాదు, జడ్జిగా వచ్చిన టీచర్స్ అందరినీ కలిపి మనం ఒక ప్యానల్గా చెప్తున్నాం. ఉపాధ్యాయుల సమూహం ఆ కార్యక్రమానికి తీర్పు ఇచ్చింది. ఆ సమూహం తీర్పు ఇచ్చింది. ఏ ప్యానల్ ఆఫ్ టీచర్స్ జడ్జ్డ్ ద ఈవెంట్. ద పాసేజ్ లీడ్స్ టు ద కిచెన్. PASSAGE. పాసేజ్ అంటే దారి లేదా మార్గం. ఆ మార్గం వంటగదికి తీసుకెళ్తుంది. ఇదే స్పెల్లింగ్ తోటి మనకి వేరే అర్థం ఉంది. ప్యాసేజ్ అంటే గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ అని మనం చెప్పుకుంటుంటాం. ఇక్కడ మాత్రం పాసేజ్ అంటే మార్గము. నెక్స్ట్, ద పిచ్ ఈజ్ రెడీ ఫర్ ద మ్యాచ్. పిచ్. PITCH. పిచ్ అంటే క్రీడాస్థలం. ఆట కోసం క్రీడాస్థలం సిద్ధంగా ఉంది. ద పిచ్ ఈజ్ రెడీ ఫర్ ద మ్యాచ్. నెక్స్ట్, వి ఆల్ పొసెస్ సమ్ టాలెంట్. పొసెస్. POSSESS. పొసెస్ అంటే కలిగి ఉండుట. మనందరం కొంత ప్రతిభ కలిగి ఉంటాము. POSSESS. పొసెస్ అంటే కలిగి ఉండుట. షీ విల్ రివీల్ ద సీక్రెట్ సోన్. రివీల్. REVEAL. రివీల్. రివీల్ అంటే బయట పెట్టుట లేదా వ్యక్తపరచుట. ఆమె త్వరలో ఆ రహస్యాన్ని బయట పెడుతుంది. షీ విల్ రివీల్ ద సీక్రెట్ సోన్. సెంటెన్సెస్ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఇక్కడ చాలా చిన్న కథ ఉంది, ఒకసారి చూడండి. ఎ స్మాల్ పప్పీ వాజ్ లాస్ట్.
అంటే ఒక కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల తప్పిపోయింది. ఇట్ ర్యాన్ క్విక్లీ త్రూ ద పార్క్, అంటే అది పార్క్లో వేగంగా పరిగెత్తింది. నెక్స్ట్ అ గర్ల్ సైట్ అండ్ స్మైల్డ్, ఒక అమ్మాయి దాన్ని చూసి నవ్వింది. షీ పిక్డ్ ఇట్ అప్ జెంట్లీ అండ్ సెడ్, ఆమె దాన్ని నెమ్మదిగా ఎత్తుకుని ఇలా అంది, పూర్ పప్పీ కమ్ విత్ మీ హోమ్, పాపం కుక్కపిల్ల నా వెంట ఇంటికి రా. ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే చూడండి, ఈ బాస్కెట్ చూడండి, ఈ బాస్కెట్లో ఎన్ని బాల్స్ ఉండి ఉంటాయి? సుమారుగా 100 లేదా మోర్ దాన్ 100 ఉండి ఉంటాయి. కానీ ఎన్ని రంగుల బాల్స్ ఉన్నాయి చూడండి, హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్? మీరు ఈ పక్కన చూడొచ్చు 7 కలర్స్, అంటే 7 కలర్ బాల్స్ అనమాట. 7 టైప్స్ ఆఫ్ బాల్స్ ఆర్ దేర్. అంటే కలర్ని బట్టి మనం 7 రకాలుగా మనం చెప్పొచ్చు. కానీ ఒకే కలరు రిపీట్ అవడం ద్వారా 7 బాల్స్ అలా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ బాల్స్ మనం తయారు చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు బాస్కెట్లో ఒక్కో కలర్ బాల్ని ఒక్కొక్కటి బాస్కెట్లో తీసుకుంటే బాస్కెట్ నిండుతుందా? నిండదు. కేవలం 7 బాల్స్ మాత్రమే ఉంటాయి, బాస్కెట్ నిండదు. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బాస్కెట్లో 100 బాల్స్ ఉన్నా, 1000 బాల్స్ ఉన్నా, లేదా 100,000 అంటే 1,00,000 బాల్స్ ఉన్నా సరే, వాటిని మనం విడగొట్టాలంటే, అంటే వాటిని గ్రూప్ చేయాలంటే మనకు ఒక లాజిక్ ఉంది. ఏంటంటే ఒకే రకమైన బాల్స్ అన్నింటినీ కలిపి ఒక గ్రూప్గా చేయొచ్చు. అలాగే ఎన్ని గ్రూప్స్ వస్తాయి? ఇక్కడ 7 గ్రూప్స్ వస్తాయి. అలాగే లాంగ్వేజ్ కూడాను. లాంగ్వేజ్ గురించి చెప్తాను చూడండి. మీకు పప్పీ స్టోరీ చెప్పాను కదా, ఆ స్టోరీ ఇక్కడ చూడండి. ఓ ఎ స్మాల్ పప్పీ వాజ్ లాస్ట్, ఇట్ ర్యాన్ క్విక్లీ త్రూ ద పార్క్, అ గర్ల్ సైట్ అండ్ స్మైల్డ్, షీ పిక్డ్ ఇట్ అప్ జెంట్లీ అండ్ సెడ్, పూర్ పప్పీ కమ్ విత్ మీ హోమ్. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక బాస్కెట్లో ఒకే రకమైన బాల్స్ చాలానే ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఈ చిన్న స్టోరీలో కూడా పప్పీ తీసుకోండి. పప్పీ అనేది నౌను. ఒక పప్పీ కానీ, పార్క్ కానీ, గర్ల్, అగైన్ పప్పీ, హోమ్, ఈ 4 కూడా ఒకే రకమైన బాల్ అంటూ అనమాట. వీటిని మనం నౌన్స్ అని పిలుస్తుంటాం. అవి నేమ్స్ అనమాట. పప్పీ నేమ్ కానీ, లేదా పార్క్ అనేది ఒక నేమ్, ప్లేస్ అనమాట. అది గర్ల్ అనేది అది హ్యూమన్ బీయింగ్ యొక్క నేమ్. అలాగే హోమ్ అంటే ఇల్లు, ఇంటికి మనం హోమ్ అని పేరు పెట్టుకున్నాం. ఇక్కడ మనం రెండో బాల్ తీసుకుందాం, అంటే రెండో కలర్ తీసుకుందాం. ఇట్ 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 షీ, మీ, ఇవేంటివి? ప్రొనౌన్స్ అనమాట. ఇక్కడ ఇట్ అంటే ఏంటి? పప్పీ అనమాట. పప్పీని ఇట్ అని కూడా పిలుస్తాం, అంటే పేరుకు బదులుగా వాడేది ప్రొనౌన్. నెక్స్ట్ థర్డ్ బాల్ చూద్దాము. ఇక్కడ చూడండి, వాజ్, ర్యాన్, సా, స్మైల్డ్, పిక్డ్, సెడ్, కమ్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒక కలర్ అనమాట. అంటే ఇవి ఒక కలర్ బాల్స్ అనుకుంటే వాటికి మనం ఏం పేరు పెట్టాం? వెర్బ్ అని పేరు పెట్టాం. ఇవన్నీ కూడా వర్క్ని, అంటే చేసే పనిని తెలియచేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ చూడండి, ఏ, స్మాల్, లాస్ట్, ద, ఏ, పూర్, ఇవన్నీ కూడా నౌన్కు ముందు, సాధారణంగా నౌన్కు ముందు వాడుతుంటాము. ఇక్కడ లాస్ట్ అనేది కూడా ఈ పప్పీని గురించి తెలియజేస్తుంది. నౌన్ గురించి తెలియజేసే పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. అంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంటాయి. అయితే ఇక్కడ ఏ, ది అనేవి యాడ్జెక్టివ్స్ అనేవి కాకుండా డిటర్మినర్స్ అని కూడా అంటుంటాము. నెక్స్ట్ వేరే కలర్ చూడండి, క్విక్లీ, ఇది చూడండి, QUICKLY, క్విక్లీ. అలాగే జెంట్లీ, ఈ రెండు కూడా ఒక కలర్లో ఉన్నవి. మరి వీటిని ఏమని పిలవాలి? యాడ్వర్బ్స్. ఇవేం చేస్తాయంటే ఆ జరిగిన పని ఎట్లా జరిగిందో చెప్తాయన్నమాట. అంటే క్విక్గా జరిగినాయా, వేగంగా జరిగిందా, స్లోగా జరిగిందా, లేదా హార్డ్గా, లేదా జెంట్లీగా, అంటే ఇలా అది జరిగిన పని ఎలా జరిగిందో చెప్తాయన్నమాట ఈ యాడ్వర్బ్స్ అనేవి. నెక్స్ట్ కలర్ చూడండి, త్రూ, అప్, విత్, వీటిని మనం ప్రిపోజిషన్స్ అంటూ ఉంటాం. త్రూ, అప్, విత్, ఇవేం చేస్తాయంటే ఒక నౌన్కి కానీ, లేదా ప్రొనౌన్కి, అలాగే ఆ సెంటెన్స్లో ఉన్న వేరే పదాలతోటి లింక్ చెప్తాయి అనమాట, సంబంధాన్ని తెలియచేస్తాయి అనమాట ఇవి. నెక్స్ట్ ఇది చూడండి, ఏ అండి, అండ్ ఇక్కడ 2 సార్లు వచ్చింది. అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, ఇలాంటివి ఏంటంటే కంజంక్షన్ అంటుంటాము. ఇవేం చేస్తాయంటే 2 పదాలకు మధ్యలో కానీ, 2 ఫ్రేజెస్ మధ్యలో కానీ, అంటే 2 క్లాజెస్ మధ్యలో కానీ వాడుతుంటాము. అంటే ఇవి కనెక్షన్ తెలియజేస్తాయి, సంబంధాన్ని తెలియజేస్తాయి అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నింటినీ కూడా వివరంగా నేను చెప్తాను, ప్రస్తుతం మాత్రం బ్రీఫ్గానే చెప్తున్నాను. నెక్స్ట్ ఈ కలర్ చూడండి, OH. అలాగే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎక్స్క్లమేటరీ మార్క్ అంటుంటాం. దీన్ని ఓ అని చదువుతాం. ఓ ఏ స్మాల్ పప్పీ వాజ్ లాస్ట్. ఇక్కడ ఓ అంటే అయ్యో అని అర్థం. అంటే ఇక్కడ మన ఆశ్చర్యాన్ని తెలియచేయడానికి వాడతాము. కాబట్టి వీటిని ఆశ్చర్యాన్ని తెలియజేసే పదాలని ఇంటర్జెక్షన్స్ అంటుంటాము.
ఇక్కడ టోటల్గా 31 వర్డ్స్ ఉన్నాయి ఈ స్టోరీలో, ఈ షార్ట్ స్టోరీలో. కానీ ఈ 31 వర్డ్స్ని మనం ఎలాగ గ్రూప్ చేసామంటే 8 గ్రూప్స్గా మనం చేసామన్నమాట. ఇక్కడే ఈ షార్ట్ స్టోరీయే కాదు, మీరు ఎంత పెద్ద స్టోరీ తీసుకున్నా, ఎంత పెద్ద బుక్ తీసుకున్నా సరే, మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న అన్ని పదాలని కూడా మనం 8 గ్రూప్స్గా చేయగలుగుతాము. ఏంటా 8 గ్రూప్స్ అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఈ బాస్కెట్లో 7 కలర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఒక్కొక్క కలర్ రిపీట్ అవుతూ ఎంత పెద్ద బాస్కెట్నైనా సరే, ఎన్ని బాల్స్ అయినా సరే మనం నింపచ్చు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఈ 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించి మనం ఎంత పెద్ద ఎస్సేనైనా స్టోరీనైనా మనం రాయొచ్చు. మొత్తం గ్రంథాలయం అంటే లైబ్రరీ మొత్తం నిండిపోతుందన్నమాట ఈ పదాలతోటి, ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లిస్ట్ ఒకసారి తెలుగు అర్థాలతో చెప్తాను చూడండి. నౌన్ నామవాచకము అంటే నేమ్స్ తెలియజేస్తుంది. ప్రొనౌన్ సర్వనామము అంటే ఇది నేమ్కు బదులుగా వాడుతుంటాం. వర్బ్ క్రియ చేసే పనులు అన్నమాట. యాడ్జెక్టివ్ విశేషణం నౌన్ గురించి విశేషణంగా చెప్తుంది. యాడ్వర్బ్ క్రియా విశేషణం అంటే వెర్బ్ ఎలా జరుగుతుందో చెప్తుంది అనమాట యాడ్వర్బ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం, ఇదేం చేస్తుంది నౌను ప్రొనౌన్కి అలాగే సెంటెన్స్లో ఉన్న మిగతా పదాలకి మధ్యన సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రిపోజిషన్. కంజంక్షన్ సముచ్చయము, ఇదేంటంటే 2 నౌన్స్ని లేదా 2 క్లాజెస్ని కలపడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యాన్ని తెలియజేసే పదాలన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ అనమాట. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. రేపటి నుంచి ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.